ఏది మీరు చేసే ఏ తప్పు గురించి ఎవరు ప్రశ్నించినా కూడా అది మీకు రాజకీయ పులుంగానే కనిపిస్తుంది. ఆఖరికి ఏపీపీఎస్సీలో చేసిన అక్రమాలని ఈరోజు సిట్ ఎండగడుతూ మాట్లాడుతున్నప్పటికి కూడా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎంతో పారదర్శకంగా జరిగిన డిఎస్సి గురించి మాట్లాడతారు. ఎక్కడా ట్రాన్స్పరెన్సీని వదలకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని మీరు చేసిన అక్రమాల్ని డైవర్ట్ చేసుకోవడానికి ఈరోజు మీరు చేసిన ఏపీపీఎస్సీలో అక్రమాల్ని ఎండగడతామని కాదా మీరు డిఎస్సి గురించి అడ్డమైన విషయాలు అడ్డమైన మాటలు మాట్లాడుతుంది? కేవలం అలాంటి వెలుగులోకి వస్తాయనే కదా ఈరోజు ఈ స్కామ్లో ఇంత డైరెక్ట్గా ఒక తెర దించుతూ ఈరోజు దానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు దీనికి డైవర్ట్ చేయడానికి కదా ఈరోజు కులం కార్డు వేసుకొని మాట్లాడుతున్నారు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తే మీరు మళ్ళీ మొదలు పెడతారు కదా పాదయాత్ర, మా నాయకుడిని పరామర్శించడానికి ఒక పాదయాత్ర చేస్తారు కదా. సో రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ రకంగా మభ్యపెడుతూ ఈ విధి విధానంతో మీరు వెళ్తూ తప్పులు చేసిన ప్రతిసారి కూడా మేము తప్పు చేయలేదు, అది కేవలం రాజకీయ కక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. 11 సీట్లు మీరు చేసిన అక్రమాలకు ఇచ్చారు, అరాచకాలకు ఇచ్చారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు పాటిస్తున్న ఈ విధానానికి ఒక్క సీటు కూడా మిగిలే పరిస్థితి మీకు ఉండదు. ఊరికే అనరు కదండి ప్రజలందరూ గొడ్డలి పార్టీ మిమ్మల్ని. ఊరికే గొడ్డలి పార్టీ అని ఎందుకంటారు? గొడ్డలి పార్టీ అనగానే ఏదో మీరు చంకలు భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకన్నారు చెప్పండి? ప్రతిదీ అక్రమాలకే అండగా కాపు కాస్తున్న మీ నాయకత్వాన్ని ఇంతకంటే మంచి పేరు ఏదైనా ఉందా? మీరన్నీ తప్పులు చేసి పక్కన వాళ్ళ చేతుల్లో గొడ్డలు పెట్టి వాళ్లే తప్పు చేశారు అని చెప్పి మాట్లాడే మీ విధానానికి గొడ్డల పార్టీ అని కాకుండా మీకు ఇంకొక ఏదైనా మంచి పేరుందా? ఆఖరికి మహిళల్ని వదలరు, చిన్న పిల్లల్ని వదలరు, పెద్దవాళ్ళని వదలరు, ఆరోగ్యాన్ని వదలరు, సంక్షేమాన్ని వదలరు. ప్రతి దాంట్లో మీ స్టాండ్ ఒక్కటే ఒక స్టాండ్. దాంట్లో నుంచి డబ్బులు ఎలాగొస్తాయి, దాంట్లో నుంచి మీ అహంకార దర్పం ఎలా చూపించవచ్చు అన్న ఈ 2 విధానాలు తప్ప మీరు జరిపిన 5 సంవత్సరాల్లో ఇంతకంటే ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఉందా? ఏదన్నా మాట్లాడితే మేమే ఆ స్కీమ్ తీసుకొచ్చాం, మేమే ఆ పథకం పట్టుకొచ్చామని మాట్లాడతారు. అన్నిట్లో వివక్షే. ఎక్కడ మీరు ఒక విధానంతో బాగా మంచిగా వెళ్ళారు, రాష్ట్ర ప్రజల ద్వారా మన్ననలు పొందారు అని అంటే ఏదీ లేదు, అన్నీ శూన్యమే. కాబట్టే కదా 11. దానికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మేము అక్కడికి వచ్చి అయితే మాట్లాడేవాళ్ళం, ఇక్కడికి వచ్చి అయితే పొడి చేసేవాళ్ళం. 4 గోడల మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడడం, అదేదో ప్రజలకు తెలియనట్టు. ఇటు ప్రతిపక్షం కూటమి ప్రభుత్వమే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా కూటమి ప్రభుత్వంకి ఇచ్చే హక్కు ఉందా? అది ప్రజలు కాదా ఇచ్చేది? ప్రజలు మీకు అర్హత లేదనే కదా అది కూడా ఇవ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది మీకు అది? మీరు ఆ న్యాయస్థానంలో అవి నేర్చుకోలేదా? ఏ విధానంలో వస్తుందో మీకు తెలీదా? సో మీకు న్యాయస్థానాల పట్ల, వ్యవస్థల పట్ల ఏ మాత్రం విలువ లేదు, ఏ మాత్రం ఒక గౌరవం లేదు అని ప్రతి విషయంలో అడుగడుగున నిరూపితమవుతుంది. నేడు ఈ వెంకటేశ్వరరావు గారి విషయంలో కావచ్చు, లేదు అనంటే మీ బీసీ నాయకులు అక్రమాలకి అరాచకాలకి పాల్పడిన మీ బీసీ నాయకుల్లో కావచ్చు, లేదు అనంటే విద్వేషం సృష్టించే వ్యక్తుల్లో కావచ్చు, స్కాములకి పాల్పడిన వ్యక్తుల్లో కావచ్చు, మీకు న్యాయస్థానాల పట్ల, న్యాయ విధానాల పట్ల ఎలాంటి ఒక విధానం లేదు, ఒక నమ్మకం లేదు అని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నానండి, మీరు పాపాలు చేయడానికి మీకు రాజకీయం చాలా చాలా ఉపయోగపడింది. మీరు పాపాల పుట్టగా మారడానికి మీరు రాజకీయ ముసుగు వేసుకొని చాలా చక్కగా వ్యవహరించారు. అయితే మీరు చేసిన ఈ పాపాల తాలూకు రిజల్ట్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో దానికి రాజకీయాన్ని వాడుకోకండి, దాన్ని రాజకీయం వాడుకోకండి. ఎందుకనంటే దానికి శిక్షించే సంస్థలు ఉన్నాయి, అత్యుత్తమమైన స్థానాలు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనికి రాజకీయాన్ని వాడుకుంటూ ఇంకా ప్రజల్ని మభ్యపెట్టచ్చనే ఈ విధానాన్ని మీరు వీడండి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఈ పరిపాలన పారదర్శకమైన విధానంతో, కరప్షన్ ఫ్రీ విధానంతోనే ముందుకు వెళ్తూ ఉంది. దానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఇలా ఈరోజు ఎదుర్కోవాల్సిన ప్రతిదీ చట్టపరంగా అన్నీ ఎదుర్కోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రజల్ని మభ్యపెట్టే విధానంతో ముందుకు వెళ్ళి మీరు ఇంకొంచెం అబాసుపాలు కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హితవు కూడా చెప్తూ